పుష్ప 2 నీ అవ తగ్గేదేలే. షికావత్, బన్వర్ సింగ్ షికావత్, వీళ్ళిద్దరి మధ్యలో కదా మనం రైవలరీ ఎక్స్పెక్ట్ చేసింది. అంటే పుష్ప 1 ద ఫైర్ క్లైమాక్స్ లో ఇంకా ఫహద్ ఫాజిల్ కి అల్లు అర్జున్ కి మధ్య రివెంజ్ స్టోరీనే కదా మనం సెకండ్ పార్ట్ 2 లో ఎక్స్పెక్ట్ చేసింది. ఇక వీళ్ళిద్దరు రివెంజ్ పక్కన పెడితే వీళ్ళ రివెంజ్ ఏమో కానీ ఫహద్ ఫాజిల్ ని మొత్తం కమెడియన్ గా చేసేసిండ్రు. అంటే తను ఫైర్ అయిన ప్రతిసారి అంటే రివెంజ్ తీర్చుకుందాం, అల్లు అర్జున్ పైన రివెంజ్ తీర్చుకుందాం, సారీ చెప్పించుకుందాం, అంటే తను చేసిన అవమానానికి సారీ చెప్పించుకుందాం అని ప్రతిసారి కామెడియన్ గా అయిపోవడం. అంటే ఇందులో పోలీస్ క్యారెక్టర్ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ని ఒక కామెడియన్ లాగా ఫస్ట్ హాఫ్ లో మనకు అంటే పార్ట్ 1 లో మనకు చూపించిన ఆ ఎలివేషన్, క్యారెక్టర్ ఎలివేషన్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ ఇక్కడ పార్ట్ 2లో కామెడియన్ అయిపోయింది. అబ్బా ఫహద్ ఫాజిల్ అయితే ఆ క్యారెక్టర్ అట్లనే ఉంది. అండ్ మంగళం సీను ఇంకా సునీల్ కూడా క్యారెక్టర్ అక్కడ కూడా కామెడియన్ లాగానే, కానీ అక్కడ కొంచెం విలనిజం ఉంది. ఇక్కడ మరీ అసలు డమ్మీ ఇంకా ఏం లేదు, అట్లా పోతూ వస్తుంటది ఈ మంగళం సీను సునీల్ క్యారెక్టర్. ఇంకా అనసూయ క్యారెక్టర్ కూడా అంతే. అనసూయ క్యారెక్టర్ అక్కడ కొంచెం ఏదో ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంది ప్రతి క్యారెక్టర్ కి మనకు పార్ట్ 1లో. ఇక్కడ మాత్రం ఇటు అనసూయ క్యారెక్టర్ అట్లాగే ఉంది, మంగళం సీన్ క్యారెక్టర్ అలాగే ఉంది. ఇంకా ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కూడా ఇంకా మరీ ప్రతిసారి అంటే ఎంటర్ అయిన ప్రతిసారి ఏదో కామెడీగా అంటే తను చేసిన ప్లాన్ అంతా చెడిపోవడం. ఇక పుష్ప అంటే మొత్తం అల్లు అర్జున్ డామినేట్ క్యారెక్టర్ అయిపోవడము ఇక్కడ అంతగా మనకు అంటే స్టోరీ అంతా ఏదో ఇంకా మొత్తం బన్నీ అల్లు అర్జున్ ని హైలైట్ చేయాలి, హైలైట్ ఉండాలి, అంటే ద రూల్ అని పెట్టినందుకు ఇంకా మొత్తం తనే రూల్ చేస్తాడు. ఇక చిత్తూరు డిస్టిక్ మొత్తం వెళ్ళిపోతాడు. ఇంకా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి ఎక్కడికో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతాడు అన్నట్టుగా చూపించడమే ఉంటుంది. అండ్ ఇంకా డిఎస్పి అంటే కరెక్ట్ గా న్యాయం చేసింది సినిమాకి అయితే డిఎస్పి అని చెప్పొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తను అంటే ఇవన్నీ అంటే స్టంట్స్ మెయిన్ ఫైట్ సీన్స్ అయినప్పుడు సెకండ్ హాఫ్ లో ఉంటుంది ఫైట్ కొంచెం బాగా వైలెన్స్ లాగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఆ ఫైట్ కి డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ కి అండ్ మధ్యలో అంటే దానికంటే ముందు ఫైట్ కంటే ముందు బన్నీ ఒక గెటప్ ఉంటుంది లేడీ క్యారెక్టర్ లాగా, అంటే అమ్మోరు క్యారెక్టర్ లాగా. అక్కడ ఒక డాన్స్ ఉంటుంది. దాని వరకు కొంచెం న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు డిఎస్పి అయితే. అంటే ఈ సినిమాకి బాగా న్యాయం చేసింది అయితే డిఎస్పి అని చెప్పొచ్చు. ఇంకా చాలా చోట్ల సుకుమార్ మార్క్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎలివేషన్ లేదు. ఏదైతే బన్నీ పక్కన ఉన్న క్యారెక్టర్ జగదీష్ అనే క్యారెక్టర్ మాట్లాడుతూ అంటే వాయిస్ ఓవర్ ఇస్తూ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలివేషన్, ఆ మంగళం సీన్ గురించి కానీ అనసూయ గురించి కానీ ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఆ ఎలివేషన్ అదంతా కూడా బాగుండే పార్ట్ 1లో మనకి. అంటే అట్లా అంటే ఆ నరేషన్ అట్లా ఉండే, కానీ ఇక్కడ ఎందుకో ఆ నరేషన్ లో ఉండే అసలు కాన్సెప్టే మొత్తం మారిపోయినట్టుగా అనిపించింది. అంటే ఏదో అల్లు అర్జున్ కోసమే వెళ్ళాలి సినిమా అండ్ డిఎస్పి కోసమే వెళ్ళాలి, వీళ్ళిద్దరు హైప్ ఉంటది అన్నట్టుగానే వెళ్ళాలి తప్ప ఏదో ఒక హైప్ ఉంది తప్ప సినిమాలో స్టోరీ అయితే డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు చాలా చోట్ల. అంటే క్యారెక్టర్ ఎలివేషన్ లో కూడా అంత దమ్ లేదు. క్యారెక్టర్ అంటే ఇటు ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కానీ అంటే రావు రమేష్ క్యారెక్టర్ కొంతవరకు రావు రమేష్ ఉన్నంత వరకు రావు రమేష్ అండ్ అల్లు అర్జున్ మధ్యలో బానే ఉంది. అండ్ యాక్చువల్ గా మెయిన్ లీడ్ అంటే మెయిన్ క్యారెక్టర్ ని అంటే మెయిన్ విలన్ క్యారెక్టర్ ని జగపత్ బాబుగా చూపించారు. జగపత్ బాబు క్యారెక్టర్ కూడా ఇందులో ఇంత ముందు ఏ సినిమాలో చూడనటువంటి ఒక క్యారెక్టర్ లో అయితే కనిపిస్తాడు, ఒక గెటప్ లో అయితే కనిపిస్తాడు. కానీ విలనిజం ఏం లేదు. మళ్ళీ ఇక్కడ కూడా ఆ జగపత్ బాబు క్యారెక్టర్ ని కూడా మళ్ళీ అల్లు అర్జునే డామినేట్ చేయడము, ప్రతి క్యారెక్టర్ లో కూడా అల్లు అర్జున్ డామినేట్ చేయడం, తనే రూల్ చేస్తున్నాడు, తనే మొత్తం ఈ స్మగ్లింగ్ ఎర్రచందనం సంబంధించిన ప్లస్ డామినేటర్ అన్ని క్యారెక్టర్ కి డామినేట్ చేయడం అనేది కొంచెం సినిమాలో అంతా ఇక ఫైట్ సీన్స్ కానీ ఇక అల్లు అర్జున్ డామినేషన్ కానీ ఇదంతా అనిపిస్తుంది. స్టోరీ అనేది డ్రాప్ అయింది కాబట్టి అలా అనిపిస్తుంది మనకు. సో మెయిన్ గా వేరే క్యారెక్టర్ ఎలివేషన్ అనేది లేకపోవడం. ఏమో పార్ట్ 3లో ద ర్యాంపేజ్ పుష్ప 3 ద ర్యాంపేజ్ లో పార్ట్ 3లో జగపత్ బాబు క్యారెక్టర్ అసలు క్యారెక్టర్ ఉండి ఇంకా పుష్ప 3లో అసలు విలనిజం అనేది జగపత్ బాబు అసలు విలనిజం అనేది తెలుస్తుంది అన్నట్టుగా చూపించారు. కానీ ఏమో స్టోరీలో ఇక్కడే పుష్ప 2లోనే డ్రాప్ అయినప్పుడు ఇంకా తర్వాత మళ్ళీ ఏదో తీయాలనే ఇంకా తెలియదు మనకంటే పుష్ప 3 ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదు. కానీ పుష్ప 1 మనకి ఏదైతే ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పెట్టిండో సుకుమార్, ఈ పుష్ప 2లో అయితే అంత లేదనిపించింది. ఈ సినిమాలో మీకు బాగా నచ్చేది రష్మిక అల్లు అర్జున్ మధ్యలో ఉండే కొంచెం కామెడీ కొంచెం రొమాన్స్ అదంతా నచ్చుతుంది. అండ్
బన్నీ ఒక లేడీ గెటప్, అమ్మోర్ గెటప్ వేసి డాన్స్ కానీ, సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్, అదంతా కూడా బాగా నచ్చుతుంది మీకు. అంతవరకు నచ్చుతుంది, అంటే సీన్స్ వైజ్ గా కొంతవరకు అయితే నచ్చుతుంది. కానీ సినిమా 3.5 గంటలు, ఆల్మోస్ట్ 3.5 గంటలు కూర్చొని చూసేంత సినిమా అయితే, థియేటర్లో చూసేంత సినిమా అయితే నాకు అంటే ఆ ఫీల్ అయితే రాలేదు. ఏదో కొన్ని సీన్స్ వరకు, అంటే రావు రమేష్ మధ్యలో, రావు రమేష్ అల్లు అర్జున్ సీన్స్ బాగుంటాయి, అండ్ రష్మిక అల్లు అర్జున్ సీన్స్ బాగుంటాయి. ఇంకా జగదీష్ క్యారెక్టర్ ఎప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది, ఇక్కడ అంతవరకు బాగానే ఉంటుంది. ఇక ఇంతవరకు ఇంకా డిఎస్పీ అయితే ఇంకా చెప్పిన కదా, డిఎస్పీ అయితే ఈ సినిమాకి న్యాయం చేసిండు. సుకుమార్ మార్క్ లేదు, స్టోరీ కూడా డ్రాప్ అయింది, ఇవన్నీ కూడా మీకు డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. కానీ అదే సీన్స్ వైజ్ గా అయితే సినిమా బాగుంది. కానీ సినిమాలో స్టోరీ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల, అండ్ అల్లు అర్జునే మెయిన్ లీడ్ రోల్ ప్లే చేయడం, అన్ని క్యారెక్టర్స్ కి తగ్గించి, అన్ని క్యారెక్టర్స్ ఎలివేషన్ తగ్గించి అల్లు అర్జున్ క్యారెక్టర్ ని బాగా హైలైట్ చేయడం అనేది కొంతవరకు డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. కానీ ఇంకా అల్లు అర్జున్ కోసం సినిమా కొంతవరకు భరించవచ్చు, సినిమా అంతవరకు అయితే చెప్పొచ్చు. సో ప్రేక్షకులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. పుష్ప 1 ని దృష్టిలో పెట్టుకుని పుష్ప 2కి వెళ్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఏదో ఇంకా డిఎస్పీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం, లేదంటే కొన్ని రావు రమేష్ పర్ఫార్మెన్స్ కోసము, అట్లా కొన్ని చూజీ సీన్స్ కోసం అయితే వెళ్ళొచ్చు సినిమా. బట్ 3.5 hours అంటే కొంచెం ఇంకా భరించాల్సిందే సినిమా. సో అలా ఉంది. సినిమాలో ఇంకో కామెడీ ఏంటంటే, చాలా చోట్ల అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఒక మెచ్యూర్ డైరెక్టర్ తీసినట్టు లేవు అనమాట, ఇల్లాజికల్ లాగా అనిపించినాయి. అంటే తనకి ఏదో అల్లు అర్జున్కి ఏదో ఇంటర్నేషనల్ డీల్ వస్తుంది, దాన్ని స్మగ్లింగ్ ఎట్లయినా సరే, ఏ రకంగా అయినా సరే దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా సిల్లీగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఇండిపెండెంట్ నదుల నుంచి లారీలు తీసుకెళ్లడం, మళ్ళీ అది కాదని చెప్పి ఏదో మళ్ళీ ఎడ్ల బండిలో తీసుకెళ్లడం, ఆ చెక్కల్ని, అంటే ఆ ముద్దుల్ని, ఎర్రచందనం ముద్దుల్ని, అంత కామెడీ లాగా అనిపిస్తుంది. ఇక అవన్నీ కొన్ని సీన్లు చెప్పుకోవడానికి బాగుండదు. కానీ ఇంకా అదొక కామెడీ అయితే, ఇక సినిమా క్లైమాక్స్ వచ్చేప్పటికి సెంటిమెంట్కి వెళ్ళిపోతుంది. ద రూల్ అప్పటిదాకా ఉన్న డామినేటెడ్ క్యారెక్టర్, అల్లు అర్జున్ క్యారెక్టర్ ఒక సెంటిమెంట్కి ఇదైపోయి, ఇంకా అఫ్కోర్స్ కొన్ని సీన్స్ నమ్మినట్టుగానే ఉంటాయి, కథకి తగ్గట్టుగా, అంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న కథకి తగ్గట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక సెంటిమెంట్ తోటి ఎండ్ చేస్తాడు. ఆ సెంటిమెంట్ ఎండింగ్ మళ్ళీ పార్ట్ 3కి దారి ఇస్తుంది అనమాట. సో అది ఒక సస్పెన్స్. ఇంకా అది క్లైమాక్స్ అది చెప్తే మళ్ళీ మీకు ఇంకా ఈ సినిమా వెళ్ళాలని కూడా అనిపించదు. సో అదొకటి స్పాయిలర్ అయితే నేను చేయను. కానీ సో అట్లా క్లైమాక్స్ లో సెంటిమెంట్ తోటి ఎండ్ చేసి, క్లైమాక్స్ లో మళ్ళీ పార్ట్ 3 ఉందని చెప్పేస్తాడు అనమాట. పుష్ప 3 ద ర్యాంపేజ్ అని మరి పార్ట్ 3 కూడా ఉందంట. మరి పార్ట్ 3లో నెక్స్ట్ ఏ రేంజ్ లో వైలెన్స్ ఉంటుందో తెలియదు. సో పుష్ప 2లో అయితే వైలెన్స్ అయితే బాగా ఎక్కువ ఉంది. వైలెన్స్ ఎక్కువ, రొమాన్స్ తక్కువ, మొత్తానికి స్టోరీలో స్ట్రెంత్ తక్కువ. అది ఈ సుకుమార్ ఇచ్చిన పుష్ప 2 మూవీ మనకి. సో ఇది ఈరోజు పుష్ప 2 రివ్యూ. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.